కట్టించిండు ఒక్కటి కట్టేలే మొత్తం సూర్యాపేట నియోజకవర్గంలో ఆయన కట్టించిన ఇల్లులు ఎన్నయ్యా అంటే 350 ఇల్లులు 350 డబుల్ బెడ్ ఇల్లు కట్టించారు. మరి మా నాన్నగారు 2009 నుంచి 14 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో 5,000 సూర్యాపేట పట్టణంలో 5,000 గ్రామీణ ప్రాంతంలో 10,000 ఇల్లులు అంటే 15,000 ఇల్లు కట్టించిన చరిత్ర ఇంద్రమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీ. మీ గ్రామంలో కూడా చూసినట్టయితే తప్పకుండా ఇంద్రమిల్లులు ఉంటాయి. ఈ గ్రామానికి రోడ్డు తీసుకొచ్చింది ఎవరు? దామోడి గారు కాదా? మీ గ్రామానికి కరెంట్ తీసుకొచ్చింది ఎవరు? దామోడి గారు కాదా? ఇక్కడికి పాలేరు జలాలు కృష్ణా జలాలు తీసుకొచ్చి మనము స్కీముల ద్వారా తీసుకొచ్చినాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జానారెడ్డి గారు ఎవరైతే ఈ రోజు రఘువీరెడ్డి గారు పోటీ చేస్తున్నారో వారి నాన్నగారు జానారెడ్డి గారు రూరల్ వాటర్ సప్లై మినిస్టర్, RWS మినిస్టర్ ఉండే. నాన్నగారు అడిగిన వెంటనే ఆయన 2 స్కీములు ఇచ్చినారు. పాలేరు నుంచి సూర్యాపేటకు, ఒకటి పట్టణానికి, ఒకటి గ్రామీణ ప్రాంతానికి. మనం వేసిన మొన్న కొన్ని తప్పిదాలు జరిగినాయి. 100 కోట్లు జగదీష్ రెడ్డి గారు సంపాదించినారు. మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 2014 ముందు జగదీష్ రెడ్డి గారికి నాగారం గ్రామంలో 2 ఎకరాలు ఉండే. 2 ఎకరాల ఆసామాయన ఈ రోజు 2,500 కోట్లు సంపాదించిందంటే ఏమి సంపాదించిందా జగదీశ్వర్ రెడ్డి? ఆయనకేమైనా వ్యాపారాలు ఉన్నాయా? ఆయనకు కాంట్రాక్ట్లు ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అక్కడ కూర్చున్నాడు సూర్యాపేటలో దోసుకోవడం దాచుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఆ వచ్చిన డబ్బులని మళ్ళీ 100 కోట్ల పైన ఖర్చు పెట్టి ఈ రోజు కొన్ని ఓట్లను కొనుగోలు చేసి ప్రలోభాలు పెట్టి మమ్మల్ని సాంకేతికంగా ఓడగొట్టినాడు. అయినా ఇబ్బంది లేదు. సాంకేతికంగా ఓడిపోయినా నైతికంగా గెలిచింది మనమే. రేపు 5 సంవత్సరాలు దేవుని దయతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేపు కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇటు కేంద్రం అటు రాష్ట్రంలోనూ మన ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతుంది. నాన్నగారి చేతికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారం ఇచ్చినారు. ఏం చెప్పినారు వారు? కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన ఏ అభ్యర్థి అయినా గెలిచినా ఓడినా వారిదే రాజ్యం అని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దామోదరి గారు సూర్యాపేటలో ఏది చెప్తే అదే చెల్లుబాటు కాబోతున్నది. అందుకోసమే మనం ఐదేరే పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి విషయం, ఇంద్రమ్మ కమిటీలు మీ గ్రామంలో వేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ఎన్నికల ముందు 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ గ్యారంటీల్లో కొన్ని అమలు చేసుకున్నాం. ఇక్కడున్న నా అక్క చెల్లెలు అమ్మలను అడుగుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రోజు బస్సులో ప్రయాణం ఉచితమా కాదా? ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ గెలిచిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం. అదేవిధంగా 1,200 రూపాయల గ్యాస్ సిలిండర్ ని ఈరోజు 500 రూపాయలకే ఇస్తున్నాం. దానితో పాటు 0 కరెంట్ బిల్ అంటే 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా 0 కరెంట్ బిల్ తీసుకొచ్చినాం. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. తులం బంగారం ఏబోతున్నాం ఆడపిల్లలకు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ కూడా జరగబోతుంది. అందుకోసమే మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అందుకోసమే ఈసారి కూడా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. ఎవరైతే చురుకైన కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే ఈసారి పార్టీ గట్టి కష్టపడుతున్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీలు వేస్తాను. ఇందిరమ్మ కమిటీలు ఏది చెప్తే సర్వోత్తమ రెడ్డి గారు కానీ దామోదరి గారు అదే శిరసా వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు జరిగే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా జరుగుతాయి. మీ గ్రామంలో ఎవరైనా అర్హులైన వారు, పేదవారు ఇల్లులు కావాలంటే ఆ ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే శాంక్షన్ పెట్టి టిక్ మార్క్ పెడతారో వాళ్ళందరికీ ఇల్లులు వస్తాయి. అందుకోసమే మీ గ్రామంలో ఇంకా 5 రోజులు ఉంది. గట్టిగా ప్రచారం చేయండి. మొత్తం మన నియోజకవర్గానికి మన మార్చి నెలలో 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇందిరమ్మ ఇల్లులు ఈ సంవత్సరానికి 3,500 ఇల్లులు. మరి నేను ప్రతి గ్రామానికి ఇవ్వాలి కదా. ఏ గ్రామం అయితే నాకు ఎక్కువ మెజారిటీ వస్తుందో ఆ గ్రామానికి మెజారిటీ బట్టి ఇల్లులు ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసమే గట్టి మెజారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. నా బాధ్యత నేను నిర్వహిస్తాను. మరోసారి చెప్తున్నాను, మీకే సమస్య ఉన్నా మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ ఊర్లో గద్ద వాళ్ళని వాళ్తా మీకోసం పనిచేసి పెడతా. నాకు శక్తి ఉన్నది, నాకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం ఉన్నది. అందుకోసమే నాన్నకు తోడుగా ఉంటాను వచ్చే 5 సంవత్సరాలు.
మీ మధ్యలో ఉంటాను, మీ వాడిగా ఉంటాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి మన రఘువీరారెడ్డి గారికి మే 13వ తారీఖు రోజు గట్టిగా ప్రచారం చేసి చెయ్యి గుర్తు ఓటు వేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మార్ మల్లన్న ఎవరు? కేసీఆర్ గారిని ప్రశ్నించే గొంతు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఎన్నో అక్రమ కేసులు పెట్టినా బహుజన బిడ్డ మీ కొట్టారిలో గొంతు వెళ్ళి కేసులు పెట్టినా కానీ భయపడలేదు. అట్లాంటి తీర్మార్ మల్లన్నని మనం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పంపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. అందుకోసం ఈ గ్రామంలో ఎవరైతే యువకులు ఉన్నారో, చదువుకునే పిల్లలు ఉన్నారో, గ్రాడ్యుయేట్ గా ఓటర్లు ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మీరు తప్పకుండా తీర్మార్ మల్లన్న గారికి ఓటేయాలి. అదేవిధంగా మీరు తెలిసిన మిత్రులందరికీ కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు ఇంతమంది మహిళలు ఉపాధి హామీ పథకం కోసం పోతున్నారు. మీరు ఆలోచించే నమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎందుకు ఈ రోజు మీకు పని ఎట్లా కల్పించినారు? ఎవరు కల్పించినారు? సోనియమ్మ గారు కల్పించినారు. ఒకసారి గుర్తు చేసుకొని అందరూ కూడా ప్రతి గ్రామం గుండె మీద చెయ్యేసుకొని ఈసారి మాత్రం తప్పకుండా పోయిన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పొరపాటుని కరెక్ట్ చేసుకుంటూ చెయ్యి గుర్తుకు ఓటేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామ పెద్దలకు గ్రామస్తులందరికీ పేరు ధన్యవాదాలు చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గట్టిగా కావాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. అన్ని దగ్గర బైక్ ర్యాలీ తొందరగా కొనసాగించండి, లేట్ అవుతుంది ఇప్పటికి. గత శాసనసభ ఎన్నికల్లో మనం స్వల్ప మెజార్టీని ఓడిపోయినాం. 4600 ఓట్లతో ఓడిపోతే ఈసారి ఈ ఎన్నికల మన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. 40,000 మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాల కాలం మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అటు కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, రాష్ట్రాల్లో మన ప్రభుత్వం లేదు. ఆ రోజు బీజేపీ నాయకుడు, ఈ రోజు ఉండబోయిన ప్రధాని మోడీ గారు ఎన్నో కళ్ళబల్లి మాటలు వేస్తే ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు అభివృద్ధి చేసుకున్నాం. నియోజకవర్గంలో ఉండబోయిన ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీస్ ఇచ్చినామో ఆ గ్యారంటీస్ కూడా సరిగా అమలు అయ్యేటట్టు చూస్తారని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఆ గ్రామంలో ఉండబోయిన పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేసేటట్టు చూద్దామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం.
ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ. నేను మొట్టమొదటి శాసనసభ్యుడిగా 85లో ఎన్నిక జరిగినప్పుడు మొట్టమొదటి రోజు సూర్యాపేట నుంచి దత్తాలపల్లి రోడ్డు ఇదే రోడ్డు వేయించిన సంగతి మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను. నమ్మి ప్రజలందరూ 2 సార్లు పట్టం కట్టబెట్టినారు. మొన్న ఎన్నికల్లో బాగా బుద్ధి చెప్పినారు. ఒక మన నియోజకవర్గంలో స్వల్ప ఓట్ల మెజార్టీతో మనం ఓడిపోయినాం. అయినా బాధలేదు. 5 సంవత్సరాల కాలం మనమే ప్రభుత్వంలో ఉంటాం. 10 సంవత్సరాల కాలం మంత్రి పదవి ఎరగబెట్టినాడు. ఏమైనా చేసిండా నేను అడుగుతున్నా. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం మన పిల్లలకు మహిళలకు జూనియర్ కాలేజీ లేదు, డిగ్రీ కళాశాల లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏమైనా కార్యక్రమాలు చేసిండా? నేను శాసనసభ్యునిగా చాలా కార్యక్రమాలు చేసినా మీ గ్రామానికి. మరి సబ్స్టేషన్ ఇచ్చినా, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలువ తీసుకొచ్చి గోదావరి జలాలు తీసుకొచ్చిన, అదేవిధంగా జానారెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు కృష్ణా జలాలు గ్రామీణ ప్రాంతాలకు మంచినీళ్ళు తీసుకొచ్చినారు. మాత్రం గట్టిగా ఉంటుంది, మనుషులు కూడా అదే విధంగా గట్టిగా ఉంటారు. ఒక్కసారి మాట ఇచ్చిందంటే నేనే చెప్తున్నా, గట్టి కళ్ళు అంటే కళ్ళే కాదు మనుషులు కూడా గట్టిగా ఉంటారు. నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది ఈ గ్రామాలతో. ఎప్పుడు వచ్చినా కూడా నన్ను పాదయాత్ర చేస్తాను, ఇంటిని తిప్పుతారు. ఈసారి లింగనే తిప్పలేదు, ఎందుకంటే ఆయన ముసలోడు అయిపోయింది. ఇంటిని తిప్పుతారు. ఉచిత ప్రయాణ సౌకర్యం కలగజేసినాం. ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదవానికి వైద్యం చేసిన సంగతి మీకు బాగా తెలుసు. 5 లక్షల నుంచి 10 లక్షలకు దాన్ని పెంచినాం. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఈరోజు 500కి ఇస్తున్నాం. 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదే కాదు, రైతు భరోసా కింద రైతుకు భరోసా ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు రేపు 15 ఆగస్టులో కూడా అందరికీ 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా పేదవారికి ఎంతో మంది ఇల్లు లేవు. ఈరోజు ఆ రోజు ఇందిరమ్మ రాజ్యాంగంలో మన ప్రభుత్వంలో అడిగిన వారికల్లా ఇల్లు కట్టించినాం. రేపు కూడా ఎన్నికల తర్వాత పాటు రాని వారికి కూడా ఆదుకుంటామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మహిళా సంఘాలకు 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు ఆయన వడ్డీ లేని రుణం ఇస్తానన్న అది ఇవ్వలే, అది కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మీ గ్రామానికి రోడ్డు ఇచ్చింది ఎవరు? మీ గ్రామానికి కరెంటు ఇచ్చింది ఎవరు? మీ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? మీ గ్రామానికి ఇల్లు కట్టించింది ఎవరు? అందుగురించి అభిమానంతో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు చెప్పినట్టు ఇంటికో ఉద్యోగం అన్నాడు, కానీ ఆయన ఇంటికే 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఆయన అయితేంది, ఆయన కొడుకు అయితేంది, ఆయన బిడ్డ అయితేంది, ఆయన అల్లుడు అయితేంది, ఆయన సన్నగుడు కొడుకు 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు నిరుద్యోగుల సంఖ్య చాలా పెరిగిపోయింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగం చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు గిట్టుబాటు లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అవసరం కానీ సరైన బుద్ధి చెప్పాలి. రేపు ఎన్నికల్లో ఎక్కడైతే పాడైపోయినాయో మీరు
ఆ కార్యదర్శికి పూర్తిగా చెప్పండి. రేపు ఎన్నికల తర్వాత నేను కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మీ అంట ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అండ ఉండటమే కాదు, మీకు కావాల్సిన సౌకర్యాలు కూడా చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్, 2 పార్టీలు కూడా 10 సంవత్సరం అధికారంలో ఉండి మన ప్రాంతానికి ఏమీ చేయలేదు, మన ప్రాంత ప్రజలకు కూడా ఏమీ చేయలేదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. వస్తారా? కొత్త నుంచి 3 గంటలు కూర్చున్నాడు ఆయన తమ్ముడు చెప్తున్నాడు. 8 గంటలకు వచ్చిందట. మీరు వచ్చిన దాన్ని రుణం ఏ విధంగా తీసుకుంటారో తెలుసా? మీకు ఇల్లు కట్టిస్తా, మీకు అన్ని చేస్తా.